నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గత ఏడాది 90% పనులు పూర్తి కాగా అప్పటి భారీ వర్షాలతో కార్యక్రమం వాయిదా వేసింది. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వెలకట్టలేనిది. అసలు సమైక్య రాష్ట్రంలో కాళోజీకి దక్కిన గౌరవం ఏమిటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళోజీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఏంటి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కాళోజీ ఒక ఉన్నతమైనటువంటి శిఖరం. వ్యక్తిత్వానికి కొలమానం లేదు. మన మధ్య ఉన్నటువంటి మహనీయుని గురించి మనం చెప్పుకోలేకపోయినా ఇంతకాలం మనకు గొంతు లేదు. పరాయి పాలనలో మనం చాలా బాధపడ్డాం. ఇలా బాజాప్తా 3.5 ఎకరాలలో అద్భుతమైనటువంటి వరంగల్ పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీదనే మనం చేస్తాం. ముఖద్వారం నుంచి లోపలికి పోగానే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది. మంచి కాంస్య విగ్రహం ఉంటుంది. శాశ్వతంగా చిరస్థాయిగా ఉండిపోయేది. అద్భుతమైనటువంటి పద్ధతిలో దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. దెన్ కాళోజీ కళాక్షేత్రం అద్భుతమైనటువంటి వరంగల్ పట్టణ ప్రజలకు పెద్ద కానుక. కాళోజీ గారు ఇస్తున్న కానుక ఇది నేను ఇస్తున్నది కాదు, నేను చాలా చిన్నవాడిని. దాదాపు 1500 పైచీలకు దినం కూర్చుండి కార్యక్రమాలు జరుపుకునేటువంటి ఎయిర్ కండిషన్డ్ హాల్, రవీంద్ర భారతిని తలదన్నే విధంగా, హైదరాబాద్లోని రవీంద్ర భారతిని మించే విధంగా వరంగల్ పట్టణంలో రూపుదిద్దుకుంటే దానికి 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో ఒక పక్కన ఈ అరెకరం అనేది అయితే నేను స్థలం చెప్పినో అందులో కాలేజీ ఫౌండేషన్ భవనం కూడా ఉంటుంది. అక్కడి నుంచే వాళ్ళు కార్యకలాపాలను నిర్వహిస్తారు. కాలేజీ ఫౌండేషన్ కూడా చిరస్థాయిగా అక్కడనే ఉంటుంది. ఆ 1/2 ఎకరం భూమిని ఫౌండేషన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పక్షాన. అక్కడ కూడా ఈ 12 కోట్ల నుంచే దాదాపు ఒక 50-60 లక్షలు పెట్టి మంచి భవనం కట్టి కాళోజీ గ్రంథాలయం, వారి ఫోటోలు, వారి చరిత్ర, వచ్చిన వాళ్ళు చూసుకునేటువంటి వెసులుబాటు, కింద హాలు, మీద మంచి కార్యాలయం నేనే డిజైన్ చేస్తా. నేను పెద్ద ఆర్కిటెక్ట్ కాదు, కానీ నేనే దాన్ని డిజైన్ చేసి, ఎందుకంటే వరంగల్కు మనం అతుకుతున్న ఒక అందమైన తునక వరంగల్ పట్టణానికి, అది మన కాళోజీ గారి గౌరవాలు. చిరస్థాయిగా వారి పేరు ఉండడం కోసం. ఇవాళ ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది తెలంగాణ రాష్ట్రం. ప్రజాకవి కాళోజీ పేరిట హన్మకొండ పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం ఇది. ప్రస్తుతం నిర్మాణం అంతా పూర్తయి ఆయన జయంతి రోజు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అసలు కాళోజీ కళాక్షేత్రం ఆలోచన ఎవరిది? దీని వెనుక కృషి ఎవరిది? ఇవాళ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్ టీ న్యూస్లో చూద్దాం. ప్రజాకవి కాళోజీకి సంబంధించి ఆయన కీర్తిని చెప్పడంలో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టడంలోనూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలకులు విఫలమయ్యారు. ఎందుకంటే 1992లో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వస్తే విగ్రహాలు పెట్టడంలో కావచ్చు, ఆయన పేరిట ఒక అవార్డు సృష్టించడంలో కావచ్చు, అవార్డులు ఇవ్వడంలో కావచ్చు, పూర్తిగా అటు టీడీపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విఫలమయ్యాయని చెప్పాలి. కనీసం విగ్రహాలు కూడా ఎక్కడ ఏర్పాటు చేయని సందర్భం అయితే చూసాము. ఈ కళాక్షేత్రానికి సంబంధించి కూడా ఎంతో కృషి జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం విషయమే తీసుకుంటే 300 గజాల స్థలం కోసం అప్పటి స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎంతో కృషి చేశారు. కనీసం 300 గజాలకు సంబంధించిన జాగా ఇవ్వడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి బాలసముద్రం ప్రాంతం కావచ్చు, అనేక ప్రదేశాల్లో ఖాళీ జాగాలు ఉన్నాయి, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఆ 300 గజాల జాగా ఇవ్వడంలో విఫలమయ్యారు. అంతేకాదు కాళోజీని ఎత్తుకోవడంలో కావచ్చు, కాళోజీకి సంబంధించిన కీర్తిని సమాజానికి చెప్పడంలోనూ పూర్తి స్థాయిలో
విఫలమయ్యారని మనం చెప్పాల్సి ఉంటుంది. మనం ఉన్నటువంటి ఈ 4.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పటి స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంతో కృషి చేశారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కళాక్షేత్రం కూడా పోయిన ఏడాది సెప్టెంబర్ 9న ప్రారంభం కావాల్సి ఉండేది. అయితే అప్పుడున్న పరిస్థితుల మేరకు కొంత పనులు అంటే 90% అయ్యాయి, మరో 10% మేర అవుతే పూర్తయి దీన్నంతా కూడా ప్రారంభించాల్సి ఉండేది. కానీ పూర్తయ్యాకే చేద్దామని చెప్పి నవంబర్ ఆయన వర్ధంతి రోజైనా చేద్దామని ఆలోచించారు. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. దానివల్ల ఈ పనులన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కళాక్షేత్రాన్ని మనం చూస్తే ఈ గోడలన్నీ పూర్తయ్యాయి. మనం చూస్తున్నటువంటి ఆ గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ గ్లాస్ ఫిట్టింగ్ కావచ్చు, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి తలుపులు కిటికీలు తప్ప ఈ నిర్మాణం అంతా అలాగే ఉంది. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పెద్ద అవినీతి జరిగిందనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తోడు ఈ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా లోపాలను గుర్తించాలంటే ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ ఒక నివేదిక దీర్ఘకాలికంగా ఒక 6 నెలల పాటు సంవత్సరం పాటు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తేనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఇవాళ ఎన్ఐటీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కీర్తిని కూడా మసకబారేలా చేస్తున్నారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని కాళోజీ కళాక్షేత్రం కాళోజీకి సంబంధించినటువంటి కోణంలోనే ఆలోచించాలి, సాహిత్యకారుల కోణంలోనే ఆలోచించాలి. సాహిత్యకారులు ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి సభలు సమావేశాలు ఆయన మీద ప్రేమ, ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన మీద ప్రేమ ఇవాళ ఆయన మాటల్లోనే మనం చెప్పాల్సి వస్తే పూర్తి స్థాయిలో పుట్టుకనేది చావునిది బతుకంతా దేశానిది అన్న మాటలు ఇవాళ ఆయన మాటలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. ఆయన కీర్తిని ఇక్కడ చర్చించుకోవాల్సిన సందర్భంలో ఇవాళ రాజకీయాలకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా తెరదీస్తూ ఉన్నారు. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. కళాక్షేత్రం కృషి దీన్ని ఇక్కడ తీసుకురావడంలో ఎలాంటి కృషి జరిగింది, దానికి తోడు ఇందులో ఎలాంటి ఏర్పాట్లు చేద్దామనుకున్నారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శల మీద కూడా ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక అడుగు ముందుకేసినప్పుడు కాళోజీ గారి దగ్గరకు వచ్చి వారి ఆశీస్సులు పొంది వారి సూచనలు సలహాలు తీసుకొని ఉద్యమం ఉధృతం చేయడం జరిగింది. ఆ తదుపరి 2009లో ఎన్నికల అనంతరం మరి ఇక్కడ ఉన్నటువంటి కాళోజీ ఫౌండేషన్ పెద్దలైనటువంటి విద్యార్థి గారు కానీ రామశాస్త్రి గారు కానీ నవీన్ గారు కానీ అదేవిధంగా అనేక మంది అశోక్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ కాళోజీ ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా మరి కాళోజీ గారి చరిత్రను రాబోయే తరాలకు అందియాలి అని చెప్పి ఆ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కనీసం ఒక 300 స్థలం మనం సేకరించాలి. ఆ రాబోయే తరాలకు వారి గొప్ప చరిత్రను కాళోజీ గారి గొప్ప చరిత్రను వారు రచించినటువంటి పుస్తకాలను ఇంకా అనేక చరిత్రను అంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మరి అప్పుడు నేను ఒక శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుని ఉన్నా కాబట్టి మా సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా కాలేజ్ ఫౌండేషన్ సభ్యులు కాలేజీ మిత్రమండలి సభ్యులందరూ కూడా వచ్చి మరి సంప్రదిస్తే మేము ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్గా ఉన్న సంప్రదించడం జరిగింది. కేవలం 300 గజాల స్థలం కోసం. ఆ తదుపరి కమిషనర్ గారు అన్నారు, కమిషనర్ దగ్గర నుంచి సిసి నుంచి సీఎం వరకు కూడా పోయినామండి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే వారి హయాంలో మేము అడగటం జరిగింది. 300 గజాల స్థలం కాదు కదా, 3 గజాల స్థలం కూడా అక్కడ దొరకదు అని కరాఖండిగా వైఎస్ఆర్ చెప్పినటువంటి మాటలు ఇంకా గుర్తుకొస్తున్నాయి. ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారిని కూడా సంప్రదించడం జరిగింది. అది కూడా చూద్దాం చేద్దామని నానబెట్టాడు. ఆ రోజులలో మా కేసీఆర్ గారు ఉద్యమ నేత కేసీఆర్ గారు కాలేజ్ ఫౌండేషన్ సభ్యులను నన్ను సంప్రదించి దేశపతి గారు ఉండే కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి గారు కూడా ఉండే వారి సమక్షంలో ఒకటే చెప్పిండు, రాబోయేది మన తెలంగాణ రాష్ట్రం. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ముష్టి 300 కాదు, కాళోజీ గారు గొప్ప చరిత్రను రాబోయే తరాలకు తెలియాలి. 300 స్థలాలు సరిపోదు, 3000 పైచిలకు స్థలం కేటాయిద్దాము, బ్రహ్మాండంగా స్థలం సేకరిద్దాము. మరి తెలంగాణ రాష్ట్రం కొద్ది రోజులలో మరి ఏర్పడుతుందని చెప్పి ఘంటాపదంగా చెప్పి ఆ రోజు మా కాళోజీ ఫౌండేషన్ సభ్యులకు కాళోజీ మిత్రమండలి సభ్యులకు దేశపతి గారి సమక్షంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తదుపరి మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 300 గజాన్ని మరి ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి అవహేళన చేస్తే దాన్ని విరమించుకోవడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం
మరి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన 100 రోజులలోనే ఇక్కడికి వరంగల్ రావటం, కాలేజీ గారి పేరు మీద ఒకటి కాలేజ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా కాలేజీ కళాక్షేత్రానికి 4000 గజాల పైచిలుకు ఇక్కడ స్థలం సేకరించటం, వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయటం, ఆ కుటుంబాన్ని గొప్పగా ఆదరించటం, అండగా ఉండటం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజులలో ఇవన్నీ కూడా జరిగినాయి. ఆనాటి నుంచి కాలేజీ కళాక్షేత్రం బ్రహ్మాండంగా ఉండాలి, ఉమ్మడి రాష్ట్రంలో కాదు కదా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక గొప్ప కళాక్షేత్రం ఉండాలి వారి పేరిట అని చెప్పి దేశంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఆర్కిటెక్ట్స్ని అందరిని కూడా పిలిచి మరి ఈ డిజైన్ రూపొందించడం జరిగింది. అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ లేక కొంత డిలే అయిన మాట వాస్తవం. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కొంత లోపం కూడా జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా వాతావరణం కూడా సహకరించాలి. మీ అందరికి కూడా తెలుసు, మరి అప్పుడు ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా సమయం అది. ఆ తదుపరి మరి తర్వాత కోఆర్డినేషన్ కూడా లేదు. ఫస్ట్ R&B అయిపోయింది, తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ అయిపోయింది, తర్వాత కూడా ఇవంతా కాదని చెప్పి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి స్వయంగా గత సంవత్సరం వచ్చి సమీక్షించి మరి నిధులు కేటాయించి అప్పుడు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరి మారినటువంటి పరిస్థితులలో ఎస్కలేషన్ అయింది. ఆ తదుపరి కూడా మొన్న 90% మొత్తం మొన్న అయిపోయింది. యాక్చువల్గా సెప్టెంబర్ 9th రోజు మరి గత సంవత్సరం కాలేజీ గారి జయంతిని పురస్కరించుకొని ఇది ప్రారంభించుకోవాలనుకున్నాం. భారీ వర్షాల కారణంగా కొంత ఇబ్బంది అయింది, అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తదుపరి కనీసం వారి వర్ధంతి రోజునైనా ప్రారంభించుకోవాలనుకున్న నవంబర్లో, ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ తీరుగా ఇదంతా 90% కంప్లీట్ అయినటువంటి పరిస్థితులలో మరి అమలు కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఏదో చేసినామంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ 8-9 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే ఏం చేయలేదు. ఒకళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు. అవన్నీ కూడా 30,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం నోటిఫై చేసినాయి. అదే తీరుగా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కూడా అప్పుడు ఇచ్చినటువంటి నిధులతోనే అయినాయి. ఇప్పటికి చెప్పాలంటే ఈ కాలేజీ కళాక్షేత్రం కూడా 90% పైచిల్కే పనులన్నీ కూడా అయిపోయినాయి. నేను అనుకుంటా బహుశా ఈ అద్దాలు ఒకటి వాళ్ళ హయాంలో అయినట్టున్నది, దాని తర్వాత ఈ ఫ్లోరింగ్ అవుతున్నట్టున్నది వాళ్ళ హయాంలో. ఇప్పుడు ఇక్కడ ఈ ఫౌంటైన్ ఒకటి, వాళ్ళది ఒకటి, కలరింగ్ ఒకటి, ఈ 4 పనులకే మరి పెద్ద ఎత్తున కూడా నుంచి నిధులు కేటాయించారట. నా డౌట్ ఏంటంటే అందరు అనుకుంటున్నారు పెద్ద ఎత్తున ఇందులో అవినీతి జరిగిందని చెప్పి. కేవలం ఈ పనులు పూర్తి చేసి మరి కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజ్ తీసుకున్నారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కాళోజీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, వారి మీద ఉన్నటువంటి మమకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే మరి వారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు కాళోజీ జయంతి ఉత్సవాలను సీఎం గారి అధ్యక్షతన వీరు నందిని సిద్ధారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి రామ్ శాస్త్రి గారు, నవీన్ సార్, అశోక్ గారు, వీళ్ళంత బి నర్సింగ్ గారు, వీళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై వీళ్ళందరి సూచనల మేరకు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అంటే శత జయంతి ఉత్సవాలను కూడా మేమే మరి మా ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు మొత్తం చేసిన దానికి రంగులేసి ఇది చేసి మేము చేస్తామంటే మాత్రం ప్రజలు నవ్వరు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంకా కాళోజీ గారి పేరిట ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసేది ఉన్నది. 9వ తారీఖు మేము బ్రహ్మాండంగా చేస్తాం. ఇవాళ కాళోజీ గారి జయంతిని తెలంగాణ భాషా సాంస్కృతిక దినోత్సవంగా జరుపుతా ఉన్నారు. అధికారికంగా ఆయన జయంతి వర్ధంతుల కార్యక్రమం నిర్వహించడం కాదు, ఇవాళ బీఆర్ఎస్ చేసిన కృషి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన గుర్తించడంలోని ఇవాళ అప్పటి టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పూర్తిగా విఫలమయ్యాయి. ఇవాళ ఆయన పేరును తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా అండి, సమైక్య రాష్ట్రంలో కాళోజీ గారి మరణం జరిగింది. మరి 12 ఏళ్ల పాటు, అంటే అప్పుడు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ప్రభుత్వం కూడా ఉండే, మరి అప్పుడు కాళోజీ గారిని ఎందుకు పట్టించుకోలేదు? మేము వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాతనే వారి పేరిట వారి జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేర్పించడం. మరి 12 ఏళ్ల పాటు ఏం చేసిండ్రు వీళ్ళు? ఈరోజు కాళోజీ గారి మీద గౌరవం కనుక ఉండేది ఉంటే మరి 12 ఏళ్ల పాటు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కాళోజీకి ఘనమైనటువంటి నివాళులు మేము
టీఆర్ఎస్ పార్టీ అర్పించింది. అదేవిధంగా వారి గొప్ప చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసేదానికి ఇటువంటి ఆడిటోరియం కాదు, వారి పేరు మీద యూనివర్సిటీలు కాలేజీలు కూడా మరి నిర్మాణం చేసింది, వారి పేరు మీద అంకితం చేసింది కేవలం కేసీఆర్ గారని సందర్భంగా. ముఖ్యంగా ఇప్పుడు మీరు మొదటగా అంటే 2009లో మీరు మొదటిసారి అసెంబ్లీ అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కాలువ క్షేత్రం కావచ్చు ఆయన పేరిట ఏదో ఒక నిర్మాణం ఉండాలని కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా 300 గజాల స్థలం ఇవ్వలేదు. ఈ హయగ్రీవచారి కాంపౌండ్ ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఖాళీగా ఉండే పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకునే సందర్భం మనకు కనిపించేది. ఈ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ 4.5 ఎకరాలు తీసుకురావడంలో మీరు ఎలాంటి కృషి చేశారు? దాంతోపాటు ఆనాడు హయగ్రీవచారి కాంపౌండ్ ఖాళీగానే ఉండేది కదా, దీన్ని ఏదైతే ఎగ్జిబిషన్లు కావచ్చు వాటికి కిరాయికి ఇచ్చే శ్రద్ధ ఇవాళ ఇట్లాంటి నిర్మాణాన్ని చేపట్టడంలో ఎందుకు పెట్టలేదంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా చెప్పానంటే ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. మరి ఆ రోజు ప్రజా పోరాటాల ద్వారా సిపిఎం నాయకుడు రాములు గారి నేతృత్వంలో చేస్తే మేము కూడా అప్పుడు విద్యార్థి దశలో ఉంటిమి. మరి పోరాటం చేసి ఇది ప్రజలకు చెందాలి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ నాయకుడు మరి ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే మరి న్యాయపరంగా మరి కోర్టుకు వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజు సిపిఎం నాయకుడు రాములు గారి నేతృత్వంలో మరి మా సోదరుడు కూడా ఉండే, మరి వాళ్ళందరం కూడా అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం చేసి మేము ఈ స్థలాన్ని కాపాడడం జరిగింది. ఇది మరి ఖచ్చితంగా ప్రజలకు చెందాలనే ఉద్దేశంతోనే ఈ స్థలాన్ని కాపాడడం జరిగింది. మరి అప్పుడు ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వ స్థలాన్ని కాపాడినాం. మరి ఇప్పుడు 7-8 నెలల్లో మళ్ళా కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. ఖచ్చితంగా మరి ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వ స్థలాలను మేము కాపాడుతాం. ముఖ్యంగా ఈ కళాక్షేత్రానికి సంబంధించి మనం చూస్తే ఇటీవల నెట్ ద్వారా ఒక కమిటీ వేసామని ఈ పిల్లల్లో మనం చూసే ఈ పిల్లలకు సంబంధించి లోపాలు ఉన్నాయని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసింది. సాధారణంగా ఏదన్నా నిర్మాణంలో లోపాలు ఉంటే దానికి సంబంధించి రెక్టిఫై చేసే విధానం ఎట్లా ఉంటుంది సార్? ఇవాళ పూర్తయి దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఈ ఏదైతే రెక్టిఫై చేసే ప్రయత్నం ఏంటంటే ఈ లోపాలు ఉన్నప్పుడు రెక్టిఫై చేసే ప్రయత్నం ఎట్లా ఉంటుంది? మీరు ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు, సాధారణంగా ఎలా ఉంటుంది సార్ ఈ ప్రక్రియ అంతా కూడా? అంటే వాస్తవంగా పచ్చకామాలకి లోకం అంతా కూడా పచ్చ అవుతుంది. వీళ్ళంతా కమిషన్లు ఏజెంట్లు, కాంగ్రెస్ ప్రభుత్వమే కమిషన్లు పర్సంటేజ్లు, ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఆ తీరుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఏదో అవినీతి జరిగిందనో లేకుంటే ఇది తప్పుడు నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. తెల్ల కాగితం మీద నల్ల మచ్చలాగా చూపెట్టి ఈరోజు మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా చూస్తే నిట్టుతోని జయించి నిట్టు కాదు, ఇంకా దేశంలో ఇంకా అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక నిపుణులు కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూడా చేయించండి. ఒకవేళ జరిగినట్టు అయ్యేది ఉంటే కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు పని ఆగింది కాబట్టి ఆ వర్షాల కారణంగా ఎక్కడైనా లీకేజో సీపేజో ఉంటే చెప్పలేను. అది నేను టెక్నికల్ మనిషిని కాదు. మేము అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కవులకు కళాకారులకు ఉపయోగపడే విధంగా డిజైన్ ఆడిటోరియం అంతా కూడా వాళ్ళు కాలేజీ మిత్ర మండలి వాళ్ళు ఆ కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన విధంగా మేము చెప్పడం జరిగింది. కానీ నేను టెక్నికల్ పర్సన్ కాదు, ఇక్కడ ఏం అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ఏం ఇబ్బంది కలగలేదు. ఒకవేళ అయినా కూడా ఇన్ని ఇయర్స్ అయింది కాబట్టి సీపేజో లీకేజో ఉంటే అది రెక్టిఫై చేసుకోవచ్చు టెక్నికల్గా, అంతే తప్ప వేరేం లేదు. మొత్తంగా నిర్మాణం లోపలికి వెళ్ళి కూడా అక్కడ కెపాసిటీ ఏంటి, దీంట్లో ఎలాంటి కవులకు సంబంధించి సాహిత్యకారులకు సంబంధించి వసతులు ఉండాలనే ఆలోచన చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కాళోజీ కళాక్షేత్రం లోపల ఆడిటోరియం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, మొదటి ఫ్లోర్ ఇది. ఇదంతా కూడా 1160 మందికి సంబంధించినటువంటి కెపాసిటీ. సాహిత్యకారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, సాహిత్య అభిమానులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏదైతే హైదరాబాద్లోని రవీంద్ర భారతికి సంబంధించి దాన్ని కూడా మరపించే విధంగా కట్టినటువంటి కాళోజీ కళాక్షేత్రం పైన ఇంకొక అంతస్తు ఉంటుంది. ఇదంతా కూడా సాహిత్య అభిమానులకు సంబంధించి వాళ్ళు ఏదన్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా నిర్మించినటువంటి కట్టడము. ముఖ్యంగా ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి ఆడిటోరియంగా కూడా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఇటు థియేటర్ కూడా చూద్దాం. ఎవరైనా ప్రదర్శన ఇచ్చేటువంటి పిల్లలు ఉంటారు, సాహిత్య అభిమానులు ఉంటారు, అదేవిధంగా నృత్యకారులు ఉంటారు, అనేక మందికి వాళ్ళ రవీంద్ర భారతిని తలపించే విధంగా నిర్మించినటువంటి ఇది ఆడిటోరియము. పూర్తి స్థాయిలో మనం స్టేజ్ కూడా చూస్తూ ఉన్నాము, ప్రదర్శనలకు సంబంధించినటువంటి స్టేజ్. దీని పూర్తి వివరాలు కూడా మనం చూసినట్టయితే మొత్తం 4 అంతస్తుల్లో ఈ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం అయితే జరిగింది. 4.5 ఎకరాల్లో 4 అంతస్తులో ఈ భవన నిర్మాణం అయితే పూర్తయిన సందర్భము. 1100
60 మందికి సంబంధించి సీటింగ్ కెపాసిటీ, దానికి తోడు 2400 అడుగుల భారీ స్టేజ్. ఈ స్టేజీ అంతా కూడా 2400 అడుగుల భారీ స్టేజీ. అదేవిధంగా సౌండ్ సిస్టమే కావచ్చు, పూర్తి స్థాయిలో లైటింగ్ కూడా అద్భుతంగా ఉండే విధంగా ఇక్కడ తీర్చిదిద్దిన నేపథ్యం. ఇప్పుడు మనకైతే చూస్తూ ఉన్నాము, గోడలన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పటికీ ఇది భవిష్యత్తులో అందుబాటులోకి వస్తే అద్భుతమైనటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలను ఈ గోడలకు అమర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంగణం కూడా 3 గేట్ల ద్వారా 100 కార్లకు సంబంధించి పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ సాహిత్యాభిమానులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాళోజీ కళాక్షేత్రం మీద దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వినయ్ భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ చెప్పండి, ఈ నిర్మాణం వెనుక కృషి, ముఖ్యంగా ఇంతమంది సాహిత్యాభిమానులు ఒకే దగ్గర కలుసుకోవడము, దీనికి సంబంధించి సౌండింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచించి చేశారు సార్? వాస్తవంగా దీన్ని ఒక రూపశిల్పి చెప్పాలంటే కేసీఆర్ గారు, వారి ఆలోచన విధానంతోనే దేశంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్, అంటే ఒక దశలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి దాని డిజైన్ అంతా కూడా చేసి, మరి కాళోజీ మిత్రమండలి వాళ్ళతో, కాళోజీ ఫౌండేషన్ వాళ్ళతో సంప్రదించి మరి ఈ ఆడిటోరియాన్ని డిజైన్ చేయడం జరిగింది. వాస్తవంగా మేము 1500 కెపాసిటీ అనుకున్నాం, కానీ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రం 1160 వరకు ఏమో దీని కెపాసిటీ వచ్చింది. అయితే అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ కళాకారులకు వాళ్ళ ప్రదర్శించే షోస్కు కావాల్సినటువంటి లైటింగ్ కానీ, కర్టెన్స్ కానీ దేశంలో కాదు, అసలు వాస్తవంగా చెప్పాలంటే స్టేట్ షోస్ కానీ, ఇండియాలో జాతీయ అంతర్జాతీయ కల్చరల్ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ జరుపుకునే విధంగా అంత గొప్పగా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి కిందనేమో కాళోజీ మిత్రమండలి వాళ్లకు, అదేవిధంగా కాళోజీ గారు రచించినటువంటి పుస్తకాలు కానీ, వారి చరిత్ర కానీ కింద అంతా కూడా ఫోటో ఎగ్జిబిషన్ లాగా కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా కాళోజీ మిత్రమండలి వాళ్ళకి ఇచ్చినట్టయితే మరి ఇది బాగుంటుందని చెప్పి అప్పుడు మేము ఆలోచన చేయటం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అంకిత భావం ఈరోజు ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఆ శ్రద్ధ, భక్తి, ఆ భావం, వారి మీద ఉన్నటువంటి గౌరవం కాళోజీ మిత్రమండలి వాళ్ళకి ఇది మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆ రోజులలో మేము అనుకుంటాం. ముఖ్యంగా 4 ఫ్లోర్లు కదా మీరు చెప్పినట్టు, ఒక ఫ్లోర్లో ఆయనకు సంబంధించిన సాహిత్యం కావచ్చు, 2 ఫ్లోర్లలో ఈ ఆడిటోరియం సంబంధించి, మరో ఫ్లోర్లో ఏముంటుంది సార్ మిగతా విశేషాలు? అంటే వాస్తవంగా దీని మెయింటెనెన్స్ కోసం కూడా ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత కవులకు సంబంధించినటువంటి సదస్సులు కానీ అన్నీ కూడా ఈ నగర ప్రజలకే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రదర్శనలకు కూడా ఇది వేదిక కావాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఇది చాలా అంటే లో కాస్ట్తోనో కొన్ని కళలకు ఫ్రీగా ఇచ్చే విధంగా ఇదంతా కూడా అప్పుడు కాళోజీ ఫౌండేషన్ ఆ సభ్యులు చర్చించి వాళ్ళతోని నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. ఇంత వరల్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఆడిటోరియం నిర్మించారు, మీ మీద మరకలు జల్లే ప్రయత్నము, ఈ ప్రయత్నం అంతా మాదే, మేమే నిర్మించామని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీరు ఏం చెప్తారు సార్? అంటే వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చి 8-9 నెలలైంది. 8-9 నెలల్లో ఒక బిల్డింగ్ కూడా కట్టలేరు. ఇంత పెద్ద గొప్ప బిల్డింగ్ 8 సాధ్యమవుతుంది అంటే మాకే మరి మధ్యలో కరోనా వచ్చింది, డిపార్ట్మెంట్ చేంజ్ అయినాయి, ఇవన్నీ కూడా వానలు ఇవన్నీ కూడా కాలేదు. మరి ఈ 8-9 నెలల్లో ఇదేదో మేమే కట్టినాము అని గొప్పలు చెప్పుకుంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాస్తవంగా చెప్తున్నా, దేని డిబేట్కైనా నేను సిద్ధం. ఈ 8-9 నెలల్లో కొన్ని ఉద్యోగాలు కానీ, లేక ఇటు పెద్ద స్ట్రక్చర్స్ కానీ, లేక నాలాలు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఈ 8-9 నెలలు చేసినట్టే దేనికంటే దానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఇది మొత్తంగా చూస్తే కాళోజీ కళాక్షేత్రం వరల్డ్ క్లాస్ ఆడిటోరియానికి సంబంధించినటువంటి టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.